నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం జరిగిన రాజకీయ పోరు ఈసారి కూడా గట్టిగా సంచలనంగా మారింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన భారతీయ జనతా పార్టీ వరుసగా రెండుసార్లు మేయర్ పదవిని సంపాదించలేకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా అయింది. గతంలో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ ఎంఎం సహకారంతో అధికార పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఈ విధంగా నిజామాబాద్లో మేయర్ పీఠం బీజేపీకి అందని ద్రాక్షలా మారింది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ మరో 3 ఎక్స్ అఫీషియో ఓట్లు కలిపి మొత్తం సంఖ్య 31కు చేరింది. అయితే కాంగ్రెస్ పార్టీ సింగిల్ గెలిచిన 17 స్థానాలకు, ఎంఐఎం గెలిచిన 14 స్థానాలను కలిపి బీఆర్ఎస్ నుండి వచ్చిన ఒక అభ్యర్థిని కూడా ఇంక్లూడ్ చేస్తే 2 ఎక్స్ అఫీషియో ఓట్లు కలిపి మొత్తం ఓట్లు 24కు చేరాయి. ఈ మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా భావించిన మేయర్ పదవి హక్కు కాంగ్రెస్ పార్టీకే దక్కింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మేయర్ అభ్యర్థి ఎంపికపై చర్చలలో ఉంది. సామాజిక వర్గాల సమీకరణాలపై దృష్టి పెట్టి 4 పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మున్నూరు కాపు వర్గం నుంచి పంచరెడ్డి లలిత, గౌడ వర్గం నుంచి పూజితా గౌడ్, అలాగే మరో 2 పేర్లు అరుంధతి మరియు ఉమారాణి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ ఎంపిక ప్రధానంగా సామాజిక రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 2 సార్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన మేయర్ పీఠాన్ని సాధించలేకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద తాలూకు చర్చలకు దారితీసింది. బీజేపీ నేతలు, ముఖ్యంగా ఎంపీ అరవింద్ ఈ ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీపుల్ పవర్ అయినా మేయర్ పదవి సాధించడంలో సరిగా లెక్క పెట్టకపోవడం, ఇతర పార్టీల వ్యూహాల కారణంగా బీజేపీ నిరాశకు గురవుతోంది. ఇలాంటి పరిణామాలతో నిజామాబాద్ మేయర్ పీఠం రాజకీయంగా ఎప్పటికీ హాట్ టాపిక్గా కొనసాగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా 2 సార్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా అధికారం దక్కకపోవడం స్థానిక రాజకీయాల్లోని నైని భావనల్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ పరిణామాలు నిజామాబాద్లో అధికార రాజకీయ సమీకరణం, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలపై ప్రభావం చూపనున్నారు.